ఇక్కడ కాసు మహేష్ రెడ్డి గెలుస్తారు. ఎందుకని అనుకుంటారు? అంటే అతను అభివృద్ధి పథకాలు బాగా చేసి, పనులు బాగా చేసి, ప్రతి ఒక్కళ్ళని కలుపుకొని పోతూ అందరికీ ఏది కావాలన్నా పిలిచి అడిగి కూర్చోబెట్టి మాకు ఈ సమస్య ఉందంటే వచ్చి పట్టించుకొని పనిచేస్తున్నాడు. మనకు కావాల్సింది ఇవాళ ఏ నాయకుడు కావాలా? పేదలు కోరుకునేది ఏమిటి? కాస్త రోడ్లు, ఇళ్ళు, మంచినీళ్ళు, ఈ మూడింటిని ఇబ్బంది లేకుండా అందిస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళకు కూడా. అందుకని మళ్ళీ తనే మాకు ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటున్నాం. మరి కాసు మహేష్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఇక్కడ, నేను చేసిన అభివృద్ధి ఉంది ఇక్కడ అన్నాడు ఎర్రపతి. నేను ఏం అభివృద్ధి చేశాడంటే ఇక్కడ కాసు మహేష్ రెడ్డి రోడ్లు వేసింది వైసీపీ గవర్నమెంటే. కాట్రేడ్ వాగు వచ్చి దాచపల్లి, నాగిలేరు అంతా ముంచుతుంటే బాగు చేసింది కాసు మహేష్ రెడ్డి. ఈ స్టేషన్ రోడ్డు దాదాపు ఎన్నాళ్ళ నుంచో ఉండో ఇప్పుడు దీన్ని అభివృద్ధి చేసింది కాసు మహేష్ రెడ్డి. 120 సంవత్సరాల నుంచి పల్లెటూరుగా ఉన్న దాచేపల్లిని, నడికుడిని పట్నం చేసింది కాసు మహేష్ రెడ్డి. ఇక్కడికి మెడికల్ కాలేజీ తీసుకొచ్చింది కాసు మహేష్ రెడ్డి. మరి దీన్ని అభివృద్ధి అంటారా లేకపోతే ఏమంటారు? అంటే ఇవన్నీ కూడా నేనున్నప్పుడే జరిగిందే, ఇది జరగలేదు అంటారు. ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చింది? ఎర్రపతినేని సీన్ ఉన్నప్పుడు. మనకి ఇప్పుడు ఎప్పుడు వేశారు ఈ రోడ్డు? మొన్న ఏనేసిందే కదా, కాటేడాకు ఏన కట్టిందే కదా. ఈయన హయాంలో జరిగితే ఆయన చేసినానంటే అటు సరిపోద్ది. అది రాంగు, ఆ ఇన్ఫర్మేషన్ తప్పు. ఇప్పుడు ఎవరు చేసినా వాళ్ళు చెప్పుకోండి. ఇప్పుడు వాళ్ళు గతంలో రైతు ఎల్లులు ఇస్తూ ఉన్నారు, ఎవరికి ఒక్కళ్ళకి ఇలా ఊరికి కాగితాలు చేతిలో పెట్టాడు. ఇక్కడ దాదాపు ఒక 10,000 ఇల్లులు ఇచ్చారు. దాచపల్లి అయితే, నడికూడు అయితే ఇల్లులు కట్టి స్థలాలు ఇచ్చి వాళ్ళకి సొంత రిజిస్ట్రేషన్ కూడా వైసీపీ గవర్నమెంటే చేసింది. వీళ్ళు ఎక్కడ చేశారు? ఎక్కడన్నా ఒక కాలనీ ఉందా? జగనన్న కాలనీలు నెంబర్ 1గా ఉన్నాయి, చూసుకోమని వెళ్ళి. ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లులు కూడా కట్టించారు వాళ్ళే. ఇల్లు స్థలం ఇచ్చి 2 లక్షల రూపాయల అమౌంట్ మనం కట్టుకుంటామంటే, మా చేత కాదంటే ఇల్లు కట్టి వాళ్ళే ఇస్తున్నారు. ఇక్కడ సుమారుగా 3,000, ఇక్కడ ఒక 3,000, ఇక్కడ ఒక 6,000-7,000 మంది దాకా వచ్చాయి. మా ఈ ఒక్క పట్టణంలోనే దాచపల్లి, నడికూడే. పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు అన్నారు కొంతమంది. ఏ పార్టీ? వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారు, టీడీపీ వాళ్ళకి. ఎవరు చెప్పారు? అంటే వీళ్ళు మనుషులు కాదా? టీడీపీ వాళ్ళే మనుషులా? వైసీపీ వాళ్ళు మనుషులు కాదా? ఎవరైనా లేని వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరికైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకి సాయం చేయాలి కదా. ఇక్కడ పార్టీతో పని ఏంది? మంచినీళ్ళు లేవు, నీళ్ళు ఇబ్బందిగా ఉన్నాయి. 20 ట్యాంకర్లు పెట్టి నీళ్లు పోస్తున్నారు. మేము భయపెట్టి దాదాపు 40-45 రోజులైంది. మరి వీళ్ళు ఎన్ని రోజుల నుంచి నీళ్లు తోలుతారు? 4 హాస్పిటల్ గతంలో ఉంది, మనకు ఒక్క హాస్పిటలే దాచపల్లిలో. ఇప్పుడు ఇరికేపల్లి, గామలపాడులో 1 కట్టారు, దాచపల్లిలో 3 కట్టారు. ఈ మరి ఏంటి? మెడికల్ కాలేజీ మన ఇక్కడే కదా ఉంది. అవును, 600 పడకలు ఆల్రెడీ 100 పడక గదులు మొన్న ఓపెన్ చేశారు కదా. పైపెచ్చు కృష్ణా నది నుంచి ఇంటింటికి మంచినీటిని, శుద్ధి చేసిన మంచినీటిని అందిస్తున్నారు కాసు మహేష్ రెడ్డి. మరి తను ఇప్పటికి 7వ అంట పోటీ చేయటం. ఎవరు? మన ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు. అంటే దాదాపు 35 ఏళ్ళ నుంచి ఉన్నాడు. 35 ఏళ్లలో నువ్వు ఎంత అభివృద్ధి చేశావు? నిన్నగాక మొన్న వచ్చిన కాసు మహేష్ రెడ్డి ఎంత అభివృద్ధి చేశాడు? ఇతనికి టైం ఎంత ఉంది? ఒక 6 నెలలు పాపం జనాన్ని పరిచయం చేసుకోవడం సరిపోయింది. కొత్త కదా, ఈ ఊరు ఆయన కాదు కదా ఆయనకి. తర్వాత 1 సంవత్సరం మనకు కరోనా వచ్చింది, దానివల్ల 2 సంవత్సరాలు పోయింది. మిగిలిన 3 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశాడు? ఇతనే గనక ఒక 10 ఏళ్ల పాటు కనుక ఉంటే మన ఊరిని బంగారం లాగా తయారు చేస్తాడు. మళ్ళీ అతనే మాకు కావాలి, కాసు మహేష్ రెడ్డి. ఎవరెవరి ఇష్టం వాళ్ళది. మనకి అభివృద్ధి చేసింది ఎవరు? లేదు, అభివృద్ధి 100కి 90% చేశారు. 100% అసలు ఏ గవర్నమెంట్ చేయలేదు. 30% కూడా చేయరు చెప్పిన హామీలు నెరవేర్చడానికి. కానీ జగనన్న గవర్నమెంట్లో 90% హామీలన్నీ పూర్తి చేశాడు. పోయినసారి చంద్రబాబు రుణమాఫీ అన్నాడు, రైతుకి 1,00,000 రూపాయలు చేయలేకపోయాడు. డాక్టర్ వాళ్ళకి రుణమాఫీ అన్నాడు, చేయలేకపోయాడు. చెప్పినట్టు 90% పూర్తి చేశాడు. ఈ 78 సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చి ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయలేని పనులన్నీ మన జగన్మోహన్ రెడ్డి చేశారు. ఈ వాళ్ళకి ఓడిపోతామనే భయంతో మేము ఎటు కూడా గెలవలేము, మంచిగా పనిచేసే వాళ్ళ మీద బురద చల్లడానికి చెప్పే మాటలే తప్ప ఇక్కడ జనంలో ఎవ్వరూ ఏం లేదు. మళ్ళీ జగనే వస్తాడు, మళ్ళీ సీఎం జగనే అవుతాడు. ఇక్కడ మన కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా అవుతారు. మహేష్ రెడ్డి గెలుస్తారండి. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి.
అందరికీ అందిని కొద్ది గొప్ప కొంతమందికి ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు నాయకులు లోకల్ నాయకుల వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు జరిగినా జనాలు దాన్ని అంత పట్టించుకోరు. ఎందుకంటే పైన జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విధానాలు చాలా బాగున్నాయి. ఏ నాయకుడు కూడా ఇంతవరకు విద్యా వ్యవస్థల మీద ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన నాయకుడు ఎవడూ లేడు. మళ్ళీ అది కాకుండా ఈ వ్యవస్థల్లో అందరికీ ప్రతి ఒక్కరు ఇంటి దగ్గరకు సర్వీసులు అందుతున్నాయి. అవి చాలా ముఖ్యమైనది, ప్రతి మనిషికి ముఖ్యమైనది, అది మెయిన్. అవి అందుతున్నాయి. మిగతా వాళ్ళు ఏంటంటే ఈ ఎలక్షన్ మూమెంట్లో కనపడతారు, కానీ తర్వాత వాళ్ళు ఎవరు ఒక్కడ కనపడ్డు. వాడు రూపాయి ఇచ్చి రేపు ఏ పని చేయడు. వాళ్ళు ఎలక్షన్ల కోసం రాజకీయాలు చేయడమే కానీ జగన్ ఎలక్షన్ల కోసం రాజకీయాలు చేయట్లేదు, జనాల కోసం రాజకీయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఆయన చూసి మహేష్ రెడ్డి కూడా సేమ్ దాదాపు జగన్మోహన్ రెడ్డికి తగ్గట్టుగానే ఆయన అన్ని పనులు ఏ పని అడిగినా కానీ చేస్తున్నారు. ఏ పనికిమాలిన నాయకులకు కొంతమంది ఉంటారు, వాళ్ళని కూడా ఆయన ఖండిస్తూనే ఉన్నాడు. అదంతా సహజంగా జరిగిపోతుంది. అందుకని మహేష్ రెడ్డి గారు గెలుస్తారని మేము నమ్ముతున్నాం గ్యారెంటీగా. సార్ ఇక్కడ ఎలా ఉంటుందంటారు ఇప్పుడు కాశీ మహేష్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేశారు? కాశీ మహేష్ రెడ్డి గారు చేసిన కళ్ళ ముందు కనబడుతున్నాయి. పిడుగురాల ఫ్లైఓవర్, బ్రాహ్మణపల్లి దగ్గర మనకి మెడికల్ కాలేజీ, అది ఇంత ఓటుకు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మొత్తం ఉంది 5-6 కాలేజీలు. అయితే ఈ ఒక మా పల్నాడు ఏరియాకి మాకు ఎంత దగ్గరలో ఇంత పెద్ద మెడికల్ కాలేజీ తీసుకురావడం ఎంత గ్రేట్, పెద్ద విషయం అది. అదొకటి. ప్రతి ఊర్లో మాకు రోడ్లు, సిమెంట్ రోడ్లు అన్నీ క్లియర్ చేయించారు. ఇంకా మా కళ్ళ ముందు మాకు కనిపించే ప్రతి సంక్షేమ పథకాలు ఏ ఇబ్బందులు లేకుండా పంపిస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్గా మాకు అందరికి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి చేపిస్తున్నారు ఏదైనా సమస్య ఉందంటే. ఇప్పుడు రైల్వే స్టేషన్ రోడ్డు మాకు దాచిపల్ల కళ్ళ ముందు. మాకు ఇదివరకు ఈ స్టేషన్ రోడ్లో మేము వెళ్ళాలంటే మాకు ఎంత ఇబ్బందిగా ఉండేవాళ్ళం. ఇదివరకు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ట్రాఫిక్ జామ్ అంతా కింద పడేవాళ్ళం. అటు ఇటు గుదగలు అన్నీ ఉండి అంత ఖర్చు పెట్టి ఆ రోడ్డు చేయించారు. మాకు ఈ లైబ్రరీ సెంటర్ రోడ్డు, కొట్ల బజార్ రోడ్డు అది ఇరుకు ఉండేది. ఆ కాటేరు వాగు అయితే నీళ్లు పొంగి అప్పుడు కొట్ల బజార్లోకి వెళ్తే మా షాపులలో అందరూ ఎంత ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఒక్కొక్కరికి కనీసం 2-3 లక్షలు నష్టపడ్డారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఆ సమస్య లేకుండా చేశారు. కాటేరు వాగు సమస్య తీర్చేసి ఆ కొట్ల బజార్ రోడ్డు మొత్తం బాగు చేశారు. అదంతా డెవలప్ చేశారు, ఎక్స్టెన్షన్ చేసి. మాకు చాలా పెద్ద మెయిన్ అసలుకి జీవనాళ్ళు సరి అయినట్టు అయిపోయింది. ఆ రోడ్డు ఒకటి క్లియర్ కావడం, ఈ స్టేషన్ రోడ్డు ఒకటి క్లీన్ కావడం, కాటేరు వాగు రోడ్డు క్లీన్ కావడం. అంటే మరి అన్నీ కూడా గతంలో నేను ఉన్నప్పుడే చేశానని చెప్పి వాళ్ళు చేస్తామని చెప్పారు, మాటలకు పరిమితమైంది. వాళ్ళు ఒక 2 సిమెంట్ రోడ్లు వేశారు. ఆ బ్యాంకు బజార్ రోడ్లో 2 సిమెంట్ రోడ్లు ఒకటి వేశారు టీడీపీ వాళ్ళు. ఊర్లలో పంచాయతీ ఊళ్ళో వాళ్ళు కొన్ని సిమెంట్ రోడ్లు వాళ్ళు కొన్ని వేశారు. వాళ్ళే మొత్తం అన్నీ కంప్లీట్ కాలేదు, చాలా పెండింగ్లు ఉన్నాయి. వాళ్ళ పరిధిలో వాళ్ళు కొన్ని వేశారు, వాళ్ళు 30% వేశారు. మిగతా 70% ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోనే చేశారు మొత్తం. మిగతా అన్నీ పెద్ద రోడ్లు, పెద్ద సమస్యలన్నీ ఇప్పుడే క్లియర్ అయిపోయినాయి. అప్పుడు వాళ్ళు కొంత చేసింది. హాస్పిటల్స్ విషయానికి వస్తే అక్కడ పెద్దది పల్నాడు హాస్పిటల్ మనకు అక్కడ బ్రాహ్మణపల్లి దగ్గర అది కంప్లీట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఈసారి వచ్చే సీజన్లో కల్లా స్టార్ట్ అవుద్ది. మాకు ఇక్కడ నడికూళ్ళలో మళ్ళీ ఇక్కడ ఇదివరకు ఒక్కటే జనరల్ హాస్పిటల్ ఉండేది. అక్కడ పోతే ఎప్పుడు ఫుల్ రష్గా ఉండేది. ఇప్పుడు మాకు నడికూడ మూల మీద ఒకటి కట్టారు. దాంట్లో పోయి చూస్తే అది అసలు మామూలుగా లేదు. అసలు మేము చూసి బయట నుంచి చూసి అంతకు తెలియనప్పుడు ఏముందిలే అనుకున్నాం. లోపలికి పోయి చూస్తే చాలా పెద్దగా ఉంది అసలుకి. దాంట్లో కనీసం 100 మంది పడతారు ఈజీగా. 100 మంది బెడ్లు అన్నీ రెడీ చేసి శుభ్రంగా ఉంది, బాగా చాలా నీట్గా ఉంది. ఇళ్ల పట్టాల విషయానికి వచ్చేస్తే మాకు ఇక్కడ ఈ రోడ్లో గోగులపాడు రోడ్లో అక్కడ అటు ఇరికేపల్లి రోడ్లో ఇక్కడ బ్రహ్మనాయుడు కాలనీ దగ్గర మొత్తం దాదాపుగా ఫస్ట్ ట్రిప్లో 1200 మొత్తం ఎప్పుడైతే ఇప్పుడు 4500 ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు మిస్ అవుతారు. అందరికీ అవ్వదు. వాళ్ళకు కూడా ఇస్తామంటున్నారు. వాళ్ళకు కూడా మళ్ళీ ఒక 500 పట్టాలు ఆల్రెడీ ఇంకా లిస్టులోకి ఎక్కినాయి. ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది. వాళ్ళకు కూడా ఇచ్చేసి దాదాపుగా 5000 ఇళ్ల పట్టాలు పంచుతున్నాడు మహేష్ రెడ్డి. ఒక్క ఇల్లు కట్టేయటం అంటే ఇదివరకు వాళ్ళ ప్రభుత్వాలు ఆ టయాల్లో మహాఘనంగా ఇస్తే ఒక 1000 వస్తాయి. అవి కూడా ఆ పార్టీలో ముఖ్యమైన వాళ్ళకి ఒక 4గురికి 5గురికి 10 మందికి వచ్చాయి. ఇప్పుడు వీళ్ళకి ఇంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేసి మళ్ళీ ఇల్లు కట్టేస్తున్నారు కూడా. మళ్ళీ 2 సంవత్సరాలు కరోనా టైం వల్ల మనకు రావాల్సిన రెవెన్యూ లేదు ప్రభుత్వానికి. అది లేకపోయినా కూడా మళ్ళీ ఇన్ని 2,70,000 కోట్లు ప్రజలకు పంచింది కాకుండా ఇన్ని ఇల్లు పట్టాలు ఇచ్చారు. ఆరోగ్యానికి ఎంత ఖర్చు పెడుతున్నారు. మళ్ళీ చిన్నపిల్లలకి స్కూళ్ళ కింద ఇస్తున్నారు. స్కూళ్ళ బ్యాగులు అని, దీవెనని, ఇన్ని పథకాలు అసలుకి ఎప్పుడు కళ్ళు చూడాలి మేము. మరి ఎరప్తినేని శ్రీనివాస్ ఇప్పుడు కరోనా టైంలో ఉన్నారన్న, ఈయన వచ్చాడా? అసలు కరోనా టైంలో ఒక్క రోజు కూడా టీడీపీ వాళ్ళు మా వైపుకి ఎవరు అక్కడ దిక్కు చూసిన వాళ్ళు లేరు. మా ఊర్లో ఒక 4-5 కరోనా వచ్చిందని చెప్పేసి మేము మిగతా వాళ్ళకి ఫోన్లు చేసి చెప్తే వాళ్ళు వెంటనే అంబులెన్స్లకు ఫోన్ చేయించేసి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసి తీసుకొని వెళ్ళి అక్కడ గుంటూరు దగ్గర సెంటర్లో పెట్టించి రాజులు అసలు వాళ్ళకి ఇంట్లో లేవు అనే ఫీలింగ్ లేకుండా వాళ్ళని అసలుకి సొంత బిడ్డలను చూసినట్టు చూశారు. మొత్తం అసలుకి దాన్ని తలుచుకుంటే అసలుకి ఎప్పుడు చేయలేదు అంత బాగా. అక్కడ 10 రోజులు ఉన్నారు మా వాళ్ళు. ఒక్కళ్ళకు కూడా చిన్న ఇబ్బంది కూడా కలగకుండా చూసుకున్నారు. అంత మంచిగా చేసిన ప్రభుత్వాన్ని అసలు ఎవడు తిన్నాడు మర్చిపోడు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి మొత్తం మేము రెడ్లము.
అయినా కూడా సరే మాకు కొంచెం కొద్దిగా తక్కువగా ఉన్నా కూడా ఆయన చేసే మంచితనాన్ని చూసి మాకు కూడా అసలుకి ఆయన చేసేది నెంబర్ 1 అని అందరికి రియలైజ్ అవుతున్నారు అనమాట. అది వాలంటీర్ వ్యవస్థ కదా అసలు నెంబర్ 1 అండి. అది ఇంకా చెప్పడానికి అసలు దాని అంత గొప్ప పని ఇంకోటి ఉండదు. అది ప్రతి ఒక్కళ్ళకి, వృద్ధులకి, ముసలిళ్ళకి, వీళ్ళకి ఇప్పుడు ఈ క్రాపులు చేయించుకోవాలన్నా, ఏది చేయించుకోవాలన్నా ఇదివరకు వాళ్ళకి టచ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మెసేజ్లు అనేది ఏదైనా. ఇప్పుడు దీనివల్ల అందరికీ ఆ విషయాలన్నీ తెలిసిపోతుంటాయి. వాళ్ళు చెప్తా ఉన్నారు. చెప్పడం వల్ల రేపు మనం ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలా, దానివల్ల ఇన్సూరెన్స్ వస్తుంది, పంటకి ఫిక్స్డ్ రేట్లు వస్తాయి, తర్వాత మళ్ళీ టయానికి పెన్షన్లు అందుతుంటాయి, ఏదైనా రైస్ కార్డు కావాలన్నా, ఏది రేషన్ కార్డు కావాలన్నా కానీ సరే అప్లై చేసుకోవడంలోనే వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళే పెట్టేస్తారు. జిరాక్స్లు ఇవ్వగానే అది రాగానే వాళ్ళే చెప్తారు. ఓటర్ ఐడీలు కావాలన్నా వాళ్ళే పెట్టి చేపించిస్తారు. అట్లా అనేక రకాలుగా బాగుంది అసలుకి ఇది. ఇప్పుడు మరి పోయిన నెల వాలంటీర్లు ఇబ్బందులు ఎలాంటి? ఆ రోజుల్లో మామూలుగా కాదు అసలు. ఆ టయానికి మా అమ్మ వాళ్ళని పెన్షన్ కోసం తీసుకుని పోయి 10 సార్లు తిరిగినాం ఒకరోజే. వెళ్తే అంటే డబ్బులు టయానికి అందలేదంట. అది ఏప్రిల్ ప్రాబ్లమ్స్ ఉండి మాకు కొంచెం లేట్ అవ్వడం వల్ల అట్లా 2 రోజులు ఇబ్బంది పడ్డాము. తర్వాత 3వ రోజుకి తీసుకున్నాం కానీ చాలా ఇబ్బంది పడతాం అనమాట. ఈ ఎండలకి అసలుకి అక్కడికి వెళ్ళి వాళ్ళు వచ్చి వాళ్ళు క్యూలో ఉండి ఇచ్చేదాకా ఉండి చాలా ఇబ్బంది అది అసలు. అదే వాళ్ళు ఉన్నప్పుడు ఇంటి దగ్గరకు వచ్చేసి చేతిలో పెట్టేవాళ్ళు. ఒక అరగంట అటు ఇటు. కొంతమంది అయితే ఉదయాన్నే వచ్చేస్తారు, కొంతమంది అయితే కొద్ది గంట అటు ఇటు. నెంబర్ 1 వస్తుంది. వాలంటీర్లు వైసీపీ ఓటేమని చెప్తున్నారు అని చెప్పండి. అసలు అలా ఏం చెప్పట్లేదు వాలంటీర్లు. అసలు వాళ్ళు ఎవరు నార్మల్గా న్యూట్రల్గానే ఉంటున్నారు. వాళ్ళు చేసే పనులన్నీ బాగా చేస్తున్నారు. అది చేయించుకున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చెప్పే పని లేదు, వాళ్ళు స్వయంగానే వేస్తారు. ఎవరు ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఇక్కడ ఎలా ఉంటుందంటే గతంలో జనపూల్ కమిటీ పెట్టి వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చారని చెప్పి ఆరోపణలు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా అలాగే ఇస్తున్నారని చెప్పి. నేను 2016 నుంచి 2018 లోపు దాదాపుగా 6 సార్లు రేషన్ కార్డు కోసం అప్లై చేశా టీడీపీ ప్రభుత్వంలో. ప్రతిసారి మాకు ఆ స్పందన కార్యక్రమాల దగ్గర తీసుకుంటారు. మా ఈ నాగిలేరు పక్కనే గుట్ల పడేసేవాళ్ళు. నేను అప్పుడు 2-3 సార్లు వీడియోలు కూడా తీసాయి. వాళ్ళు అక్కడ డంపు పడేసిపోతుంటే కాకపోతే ఫోన్ మారిపోయి అది అయిపోయి చూపించేవాడిని అవి కూడా. కానీ తర్వాత నాకు 2019లో వైసీపీ గెలిచినాక 4 రోజులకు 5 రోజులకి ఎమ్మట కార్డు అలా పెట్టినాము. పెట్టిన తర్వాత వెంటనే వచ్చినాయి మా కార్డులు. 1 వారాలకే అట్టే వచ్చినాయి, అంత తొందరగా వచ్చినాయి. వైసీపీ తరఫున కాశీ మహేష్ రెడ్డి, టీడీపీ తరఫున అలాగే ఇప్పుడు ఎర్రపనేని శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం? మీ అభిప్రాయం అయితే ఎవరు గెలుస్తారు? మైవే నాకు తెలిసి వైసీపీ రావచ్చేమో అనుకుంటున్నాను. ఇక్కడ కాశీ మహేష్ రెడ్డి గారు ఎలాంటి పనులు చేశారు? కాశీ మహేష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పర్లేదు, కొంచెం బాగానే డెవలప్ చేశారు. బాగానే ఉంది కాశీ మహేష్ రెడ్డి గారు పరిపాలన కూడా. అందుట్లో ఆయన వచ్చేసి ఇటు రోడ్లు వేయించటం, మరి వాటర్ కనెక్షన్ ఇవ్వటం, మరి అన్ని పనులు బాగానే చేశారు. బ్రిడ్జిలు కానీ బ్రిడ్జిలు అంటే ఇంకా పూర్తి అవ్వలేదు. గురజాలు వచ్చేసి రోడ్డు వేపిస్తున్నారు. డెవలప్మెంట్ కొంచెం పర్లేదు, బాగానే ఉంది. గత గవర్నమెంట్ కంటే కూడా ఈ గవర్నమెంట్ చాలా వరకు ప్లస్లోనే ఉంది, బాగానే ఉంది. కాశీ మహేష్ రెడ్డి గారు మారుతీరు గారు పనితీరు కానీ ఎలా? ఆయన మాటలు తక్కువ, పనితనం ఎక్కువ. కాశీ మహేష్ రెడ్డి గారు వచ్చేసి మాటలు తక్కువగా చెప్తారు, పనితనం చేతుల్లో చూపిస్తారు. అందుట్లో రాజకీయ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి. వాళ్ళ తాతగారు సీఎం చేశారు, వాళ్ళ నాన్నగారు కూడా మినిస్టర్ చేశారు. మన పల్నాడుకి కాశీ మహేష్ రెడ్డి గారు బాగా చేశారు. ఎలా ఉంటుందంట రాబోయే రోజుల్లో కాశీ మహేష్ రెడ్డి గారి పరిపాలన బాగుంటుంది అనుకుంటున్నారు అందరూ. మెడికల్ కాలేజీ మన పల్నాడుకి ఒక గొప్ప వరం ఏంటంటే మెడికల్ కాలేజీ. అందుట్లో మన దాచిపిల్ల వాళ్ళకి ఇంకా ముఖ్యంగా చాలా దగ్గరగా ఉంటుంది. అటువంటి ఒక గొప్ప పని చేయడం చాలా హ్యాండ్స్ ఆఫ్ అనమాట. హాస్పిటల్ కూడా పేద ప్రజలకి చాలా బాగుంటుంది హాస్పిటల్ ఉండటం వల్ల. వస్తుంది. నాకు రైతు భరోసా వస్తుంది, మా నాన్నగారికి పింఛన్ వస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వస్తున్నారు కానీ ఎలా ఉంటుంది? జనసేనని ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు కదా పవన్ కళ్యాణ్ని. ఏం మాట్లాడతాడు ఆయనకి అర్థం కాదు. ఏ కూటమి వచ్చినా కానీ మ్యాక్సిమం వైసీపీనే గెలుస్తుంది ఖచ్చితంగా. కానీ పోటీ వచ్చేసరికి హోరాహోరీగా ఉంటుంది. సీట్లు మాత్రం వైసీపీకి వస్తాయి. అంటే ఇప్పుడు బీజేపీతో కలిసింది కదా ఇప్పుడు టీడీపీ. అసలు మన ఇక్కడ మన ఏపీలో బీజేపీ ఎక్కడ ఉందండి? బీజేపీ లేదు, అసలు ఎవరికి తెలియదు కూడా. చాలామందికి బీజేపీ ఎలా ఉంటుంది, ఎవరు ఏంటి అనేది కూడా తెలియదు చాలామంది. ఇప్పుడు రాష్ట్ర నాయకులు, దేశ నాయకులందరూ కూడా 4% రిజర్వేషన్ ముస్లిం తీసేస్తా ఉంటారు. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. మైనార్టీకి 4% రిజర్వేషన్ తీసేయడం వల్ల ఇది ఓన్లీ హిందూ ఒక చర్యగా భావించవచ్చు.
ఎందుకంటే అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు, భాయ్ భాయ్ అని. అలాంటి వాళ్ళని ఇలా చేయడం దారుణం కదా. పేద ప్రజలు చాలామంది పేద ప్రజలే ఉన్నారండి. సెంటర్లోకి వెళ్ళండి మీరు, పళ్ళ బండులు వాళ్ళు, పూలు అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అందరూ కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళని వేరు చేయడం ఇది చాలా హేయమైన చర్య. అంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన దీన్ని తీసేయడానికి రాజశేఖర్ గారు ఆయన మహానుభావుడు అండి, ఆయన పెట్టారు. ఆయన్ని తీసేయడం మరి కరెక్ట్ కాదు కదా. అదే వాళ్ళు ఆలోచించకుండా పెట్టారంటారా? ఆలోచించే పెట్టారు కదా. మరి పేద ప్రజల కోసం మరి చాలామంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు ఏంటి, చాలామంది ప్రతి ఒక్క కులంలో పేదవాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ కోసం మంచి చేద్దామని పెట్టారు. దాన్ని తీసేస్తాము అది ఇది అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? అది కరెక్ట్ కాదు కదా. చాలా వరకు అయితే వైసీపీకి, నాకు తెలిసిన వాళ్ళు అయితే కూటమికి వెళ్ళి ఉండారండి. ఇలా చేయటం వల్ల చాలా వరకు మారిపోతారు 100%. అది ఇప్పుడు సామాజిక న్యాయం కూడా ఇప్పుడు ముస్లిమ్స్ కూడా ఎక్కువ పదవులు ఇచ్చారని చెప్తున్నారు ఇక్కడ బురదాల్లో. వైసీపీ వచ్చేసి చాలా వరకు ఇచ్చారండి పదవులు. ఇక్కడ ప్రెసిడెంట్ ఇచ్చారు, ప్లస్ మున్సిపల్ ఇంతకుముందు వార్డు మెంబర్లు ఉన్నారు, చాలామందికి ఇచ్చారు. వైసీపీ వచ్చిన తర్వాత మైనార్టీ వాళ్ళకి పర్లేదు, పోస్టులు ఇచ్చారు, మంత్రి పదవులు ఇచ్చారు, మరి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఎమ్మెల్సీలు కూడా ఇచ్చారు కదా. మన ఇక్కడికి వచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బాగా చేశారండి మైనార్టీ వాళ్ళకి కూడా. అన్ని వర్గాల వాళ్ళకి న్యాయం చేశారు జగన్ గారు. కుల మతాల భేదం లేకుండా జగన్ గారు వచ్చిన తర్వాత సమసామాజిక న్యాయం చేశారు. ఇప్పుడు మహేష్ రెడ్డి గారు కూడా అలాగే ఉంటారు. మహేష్ రెడ్డి గారు కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్ అండి. అతను చదువుకున్నవాడి మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. ఆ ఆలోచన కానీ పనిచేసే విధానం కానీ అన్నీ బాగుంటాయి 100%. పథకాలు వచ్చినాయి. అమ్మఒడి మా తమ్ముడికి పడింది, మాకు చోటు వచ్చింది. జగన్ ఇక్కడ ముచ్చాలపాడు వాటిలో ఇల్లు ఇచ్చారా? ఇల్లు కూడా కట్టించారు. ఎంత? చెండున్నారా? బాగానే ఉన్నాయి. ఒకప్పుడు అద్దెంట్లో ఉండేవాళ్ళ? ఒక ఇంట్లో అద్దెంట్లో అద్దెలు ఏం రాకుండా అద్దె కట్టలేక తిరిగాం. ఇప్పుడు పర్లే, బాగుంది. సొంతలో వచ్చింది. సొంతలో కాసేకి వెళ్తాడు. ఆయన గెలడు. ఆయన ఏం చేసిండయా? ఏం చేస్తే కాదు, ఏం చేయాలి. బాగానే చేసిండు. మాకల్లి రోడ్లు వేసిండు, అన్నీ చేసిండు. ఇల్లు లేని వాళ్ళు ఇల్లు ఇచ్చిండు, మరి అన్నీ చేస్తుండు. అన్నీ చేశారు. ఇక్కడ ఏం చేశాడు ఆయన? ఇల్లు ఇచ్చిండు, చోట్లు ఇచ్చారు, అమ్మఒడి వేసిండు, పింఛన్ ఇచ్చాడు. 45 సంవత్సరాలకి వాళ్ళకి వచ్చినాయి. పింఛన్ ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. ఏమన్నా తక్కువ చేయలేదుగా, అన్ని బాగానే చేసిండు. ఇక్కడ కాశీ మహేష్ రెడ్డి గారు అంటే వారి పరిపాలన బాగుంటుందండి. అది పనులు చేశాడు ఇక్కడ. ఇక్కడ మంచి పనులు, రోడ్లు పింఛన్ వేయటం, ఎలాంటి మంచి చేసాం. నీళ్ళ వర్షవత్తి లేకుండా, నీళ్ళ వర్షవత్తి బాగా ఎనీ టైం చేసాం. ఏమైనా సమస్యలు అంటే చెప్తే చేస్తారా? ఎలా పట్టాలు ఇచ్చారంటగా? ఇచ్చారు, వచ్చాయి. ఎక్కడ? అటు మాదిగళ్ళకి వెళ్ళి అటు. డబ్బులు ఏమి తీసుకున్నారా? నేను తీసుకోవాలి. ఊరికే ఇచ్చారు. ఎంత ఇచ్చారు? ఏంటిది? ఎంత? ఎన్ని స్థలం? సెంటున్నారా. ఓకే. సొంత ఇల్లు కట్టుకున్నారా? సగం కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు, మేము కట్టుకోలే కొంచెం. ఎప్పుడు కడతారు? ఈ ఎలక్షన్ లోపల కడతారు. 200 చెప్తే ఎలా ఉంటుంది అంటావు? బాగానే ఉంది ఇప్పుడు వరకు పరిమాణం. ఎవరు గెలుస్తారంటావు? అది చెప్పలేము, పోటీగా ఉంది. 30% వీళ్ళే వస్తారంటారు, కాసే వస్తారంట. ఇక్కడ ఎలా ఉంటుంది అన్న? వైసీపీ నుంచి కాశీ మహేష్ రెడ్డి, టీడీపీ నుంచి ఎరపతినేని శ్రీనివాస్ పోటీ చేస్తారు. ఎవరు గెలిచారు? కాశీ మహేష్ రెడ్డి. ఏంటిదని? జగన్ పరిమాణం బాగుంది కాబట్టి కాశీ గెలవాలి. జగన్ రావాలంటే కాశీ గెలవాల్సిందే, అంతే. ఇక్కడ ఎలా ఉంటుంది? కాశీ మహేష్ రెడ్డి ఎలాంటి పనులు చేశారు? ఇక్కడ చేసినా చేయకపోయినా మాకు జగన్ కావాలి, అంతే. చేయలేదని కాదు, చేసిండు. ఇది కొట్ల బజార్ రోడ్డు వేయించిండు, నాగులేటి కాడ రోడ్డు, నీళ్ళు ఇప్పుడు సప్లై చేస్తుండ్రు. ఇంకా అంతకుమించి ఇంకా జనాలు కొరికినది ఇంకేం ఉండదు. మంచి ఇంటింటికి చేయాలంటే జగన్ చేస్తుండ్రు. ఎమ్మెల్యే ప్రత్యేకించి చేయాల్సిన అవసరం లేదు. అనే వాళ్ళని అడగాల, లేదంటే ఎంత జరిగినా లేదని అంటారు. ఇచ్చారు, బట్టిపాలెం రోడ్లో ఇచ్చాం.
బెట్టపాలెం రోడ్లో కనీసం 2000 మందికి అక్కడ ఫ్లాట్లు ఇచ్చారు. మాకు వచ్చింది. ఇల్లు రెండోసారి వచ్చింది, ఇంకా అట్లా బేస్మెంట్ వేసి ఉంది. నెక్స్ట్ అయితే అమౌంట్ అంటే అది విడతల వాడికి పడేది కదా, బేస్మెంట్కి 50,000. ఎవరు కాసు ఇది కావాలనుకుంటున్నాం, దాని గురించి మాట్లాడడం. ఇది కావాలనుకున్నప్పుడు దాని గురించి మాట్లాడడం అంతే. ఆయన చేసింది ఆయనకు తెలియాలా, ఆయన చేసింది ఆయనకు తెలియాలా. ఏం చేసిండో మాకు తెలుసు, మా కుటుంబంలో మాకు తెలుసు, అభివృద్ధి జరిగేది మాకు తెలుసు. జగన్ చేసిండు అంతే, ఫైనల్ అంతే. జగన్ కావాలి, జగన్ చేసిండు. మిగతా గురించి మాకు అనవసరం. అది చాలా బాగుంది. జగన్ మంచి గురించి కానీ తను చేసే పనుల గురించి కానీ చాలా బాగుంటుంది అన్న. మాకు అమ్మఒడి పడ్డదన్న 5 సంవత్సరాలు. నేను ఈ సంవత్సరం 10th అయిపోయిందన్న, ఫస్ట్ ఇయర్ చదువుకోవాలి ఈ సంవత్సరం. ఇక్కడ ఎలా ఉంటుంది అంటావు? వైసీపీ నుంచి కాశీ మహేష్ రెడ్డి, టీడీపీ నుంచి ఎర్రపల్లి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. కాశీ మహేష్ రెడ్డి కదా, ఎందుకు అనుకుంటున్నారు? అతను చాలా మంచి పనులు చేస్తారన్న, చాలా మంచోడు. ఏ ఊళ్ళో ఏం పనులు చేశారు? మా ఊళ్ళో చాలా అభివృద్ధి చేశారన్న. ఎలాంటి అభివృద్ధి అంటే కానీ ఎవరికైనా సహాయం ఉంటే కానీ, ఇబ్బందుల్లో ఉంటే కానీ వాళ్ళకి సహాయం చేయడం కానీ చేస్తారన్న. రోడ్లు వేయడం కానీ ఇంకా ఏమైనా పేదలకి ఇల్లు ఇవ్వడం కానీ చాలా చేశారన్న. ఇస్తారన్న. మాకు రాలేదన్న, ఇచ్చారన్న. చేస్తారన్న. అవునన్న. మాట తీరు బాగా మాట్లాడతారన్న, మంచిగా మాట్లాడతారు, ప్రేమతో మాట్లాడతారు. చాలా మంచోడు అన్న తను. వస్తారన్న. వస్తారన్న పిలిస్తే. అతని గురించి అయితే మనకు తెలియదు అన్న. అవునన్న. జగనే అన్న. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలుస్తున్నారు. వాళ్ళంతా వేస్ట్ అన్న, వాళ్ళు పనికిరారన్న. వాళ్ళు ఎందుకు జగన్ మంచి చేసే పనులు వాళ్ళు జగన్ని ఇబ్బంది పెట్టి బాగా చేస్తున్నారన్న. వాళ్ళు ఎందుకన్నా వాళ్ళు రారన్న. ఈసారి జగనే గెలవాలన్న. గురజాల కాశీ మహేష్ రెడ్డి అన్న. జగన్ గారి పాలన బాగానే ఉందండి. ఇంకా అందరికి చేయటాలు కూడా చాలా మేలు చేసిండు. కొంతమందికి క్యాన్సర్ వాళ్ళకి కూడా క్యాన్సర్కి ఆరోగ్యశ్రీ కార్డు పెట్టబట్టి దానివల్ల చాలామంది ఆరోగ్యశ్రీ కార్డు చూపించుకున్నారు. లేకపోతే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే ఎంతోమంది చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగుంది కాబట్టి చాలామందికి చాలా మేలు జరిగినాయి. ఇప్పుడు ఆ ప్రభుత్వం వల్ల చాలా బాగుంది ఈ ప్రభుత్వం. ఇట్లా ఇంకా ఈ ప్రభుత్వం వల్ల ఇంకా మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. చాలామందికి ఇబ్బంది లేకుండా ఎంతోమందికి ఈ ప్రభుత్వం వల్ల చాలా మేలు. ఆటో వాళ్ళకైనా ఇప్పుడు మామూలుగా పిల్లలకి అమ్మఒడి అయినా ఎన్నో పథకాలు చేసింది కాబట్టి కరోనా వచ్చినప్పుడు కూడా దానివల్ల ఎంతోమంది కరోనా వల్ల ఇప్పుడు ఈ వారంట్లు పెట్టబోలు కరోనా కూడా ఆగింది. ఈ ప్రభుత్వం వల్ల చాలా బాగుంది. ఇంకా కూడా ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. కాశీ మహేష్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి అంటారు? ఇక్కడ కాశీ మహేష్ రెడ్డి మాత్రం ఇప్పుడు ఇబ్బందులే బాగానే చేస్తుంది. ఇప్పుడు మాత్రం చేశాడు. మళ్ళీ కూడా కాశీ మహేష్ రెడ్డి రావాలని ఇక్కడ మేము కోరుకుంటున్నాం. ఇక్కడ అందరూ చోట్లు ఇచ్చారు. అవి రిజిస్టర్ కూడా చేయించాడు జగనన్న. చాలా మంది స్థలాలు ఇచ్చిండు, లేని వాళ్ళకి రిజిస్టర్ కూడా చేయించాడు. ఇక్కడ మాత్రం ఎవరికి ఏ ఇబ్బందులు లేవు, బాగానే ఉంది. అవును, నేను క్యాన్సర్ వచ్చినప్పుడు నా దగ్గర అయితే మాత్రం డబ్బులు లేవు, చాలా ఇబ్బంది పడ్డా. అప్పుడు ఇబ్బంది పడ్డప్పుడు నాకేం ఆలోచించిందంటే ఈ క్యాన్సర్కి 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పెట్టినా క్యాన్సర్ అనే జబ్బు అనేది బాగు కాదు. అలాంటి జబ్బు మరి నాకు వచ్చింది, బెస్ట్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు మరి ఎట్లా చేయాలా, ఏం చేయాలా? ప్రైవేట్ హాస్పిటల్లో పోతే 15 లక్షలు, 20 లక్షలు అయినా బాగు కాదు. మరి ఏం చేయాలన్నప్పుడు నాకు ఆలోచన ఏమొచ్చింది, జగనన్న ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిండు. ఆ ఆరోగ్యశ్రీ కార్డు మీద మనం హాస్పిటల్కి పోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు మీద ఇప్పుడు చూపించుకుంటే మాత్రం మనకు ఉచితంగా 5-6 లక్షలు ఉంది కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు మీద చూపించుకుందామని ఆలోచన వచ్చింది. నీ ఎల్లటమే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళా, గుంటూరు. ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు మీద 4 లక్షల వరకు ఇబ్బంది లేకుండా జగనన్న ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు మీద ఈరోజు నేను ఉన్నానంటే జగనన్న పుణ్యానే. జగనన్న ఉన్నబట్టే నేను ఉన్నా. నాలాంటి వాళ్ళు ఎంతోమంది క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా భయంకర జబ్బులు, క్యాన్సర్, బోన్స్ అని, లంజ్ క్యాన్సర్ అని ఎన్నో నేను వేల మంది చూసా.
అలాంటి వాళ్ళందరూ ఆర్ఎస్టీ కార్డు ఉండబట్టి ఈరోజు అందరూ బతికారు. వాళ్ళకి క్షేమంగా ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నారంటే అనేక జబ్బులతో ఉన్న వాళ్ళు కూడా ఆర్ఎస్టీ కార్డు ఉండబట్టే చాలా వరకు ఇప్పుడున్న జబ్బులకి ఇప్పుడున్న డబ్బు పెట్టడానికి లేక బీదోళ్ళు చాలా అవస్థ పడుతున్న వాళ్ళకి ఆర్ఎస్టీ కార్డు పెట్టబట్టే అన్న వల్ల చాలా మంది బతికారు. అక్క మరి జగన్ గారి వల్ల ఎటువంటి లాభం లేదు, జగన్ గారి ప్రభుత్వంలో పేదలను అణచివేస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. అది తెలియని వాళ్ళు ఏంటంటే ఏం చేశాడు జగన్ అన్న అనుకుంటారు. జగన్ అన్న చేసిన మేలు చేసిన వాళ్ళకే తెలుసు కానీ చేయని వాళ్ళకి వాళ్ళకి తెలియదు, అర్థం కాదు. ఎవరికి చేయకుండా ఇంటికి ఒకరు మాత్రం ఏదో ఒకటి అవకాశం వల్ల జగన్ అన్న మేలు పొందారు. ఇక్కడ పొందిన వాళ్ళు ఎవరున్నారు? మన ఆంధ్రప్రదేశంలో జగన్ అన్న డబ్బులు అనేది ఏదో ఒక రూపాయన ఏదో ఒక కుటుంబానికి 18,000 అట్లా డబ్బులు, ఇప్పుడు మామూలు 45 సంవత్సరాలు 18,000 లేకపోతే అమ్మఒడి డబ్బులో పిల్లలకి, లేకపోతే ఏ ఒకటి వాళ్ళ లబ్ధి పొందకుండా జగన్ అన్న ప్రభుత్వంలో ఎవరు లేరు. ఇంటికి ఒక్కలైనా ఏదో రూపాయన వాళ్ళు అంటే మామూలుగా పింఛన్లను, ఒంటరి మహిళ పింఛన్లను, లేకపోతే ఎదవరాల పింఛన్లను, లేకపోతే అమ్మఒడి పథకమును ఏదో ఒకటి వల్ల ఈ ప్రభుత్వాన్ని పొందిన వాళ్ళే కానీ పొందిన వాళ్ళు ఎవరు లేరు. మాకు ఏమి రాలా. నాకు ఆపరేషన్ అప్పుడే ఆర్ఎస్టీ కార్డు మీద అన్న ఇప్పుడు ఆర్ఎస్టీ కార్డు పెట్టబట్టే 4 లక్షల వరకు నాకు ఫ్రీగా చేశారు. అంతేగాని నేను ఏం పొందలే. అయినా అది అంతవరకు నేను సంతోషం పడుతున్నాను. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఆ పథకం ఉండబట్టే ఈరోజు నేనున్న పరిస్థితుల్లో డబ్బు లేని పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళా. కనీసం అప్పుడు నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు కనీసం 10,000 కూడా లేవు. ఆ స్థితిలో పోయినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ని బాగా చూశారు వాళ్ళు. ఆపరేషన్ అయినా కరెంట్లు అయినా 15 రేడియేషన్ పెట్టారు, 8 కీమోలు, ఆపరేషన్ అన్నీ అయినా వైద్యం కూడా బాగా చేశారు. నాకు జిల్లా హాస్పిటల్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇబ్బంది ఏం లేదు. ఆపరేషన్ ఆడే చేసారు, అక్కడే కరెంట్లు కీమోలు ప్రతి ఒక్క వైద్యం 2 నెలలు హాస్పిటల్ చేయించుకున్నా. అయినా ఎవరు లేకపోయినా కూడా వాళ్ళే ఒక దేవుళ్ళలాగా డాక్టర్లు పక్కన సేతుల్లాగా ఉండి వాళ్ళే గుండె క్యానింగ్లు పరీక్షలు అన్నీ చేశారు. ఈరోజు నాకు వచ్చి 2 సంవత్సరాల క్యాన్సర్ వచ్చి ఈరోజు నేను ఈ రకంగా ఉన్నానంటే నేను మళ్ళీ కూరగాయలు అమ్ముతున్నా ఇదే ఊర్లో. మళ్ళీ అంత పరిస్థితులు కూడా వచ్చి ఈరోజు నేను క్యాన్సర్ లేనట్టుగా ఉన్నానంటే అన్న ప్రభుత్వం ఉండబట్టే ఆ యొక్క ఆర్ఎస్టీ కార్డుని చేయించుకోబట్టి ఏ ఇబ్బందులు లేకుండా నాలాంటి వాళ్ళు ఎంతోమంది కూడా ఆర్ఎస్టీ కార్డు మీద వేళ్ళు పొందిండ్రు. ఇప్పుడు 5 లక్షలు ఉండాల్సిన ఆరోగ్యం 25 లక్షల దాకా పెంచారు. ఇప్పుడు 5 లక్షల ఆరోగ్య కార్డు ఇప్పుడు వచ్చిన జబ్బులు సాలదని ఇప్పుడు 25 లక్షలు ఉన్నాయి. ఆ 25 లక్షల ఆరోగ్య కార్డు కూడా నాకు కూడా ఈ మధ్య 2 నెలల రూపాయలు వచ్చింది. అది కూడా ఇప్పుడు ఇంకా అంటే 5 లక్షలు ఇప్పుడు వచ్చిన జబ్బులు చాలా అట్లా ఒక క్యాన్సర్ వచ్చిందంటే బోన్స్ అని బెస్ట్ అని ఏదో ఒకటి కారణం వల్ల 25 లక్షలు 20 లక్షలు అవుతుంది ఆ క్యాన్సర్ వల్ల. అందుకని ఇప్పుడు 25 లక్షలు చేశారు. అన్న ప్రభుత్వం బాగానే ఉంది. అలాంటి వాళ్ళు కూడా ఎంతోమంది మేలు పొందారు. ఆర్ఎస్టీ కార్డు వల్ల బాగుపడ్డారు. వైసీపీ నుంచి కాశీ మహేష్ రెడ్డి, టీడీపీ నుంచి ఎర్రపనేని శ్రీనివాస్ పోటీ చేస్తారు. ఎవరు గెలిచారు? కాశీ మహేష్ రెడ్డి గెలుస్తారు. పథకాలన్నీ అందుతున్నాయి, సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రోడ్లు సిమెంట్ రోడ్లు చాలా పోశారు. ప్రతి ఊరికి వెళ్ళి చూడండి చాలా పోశారు. ఇక్కడ ఏదైనా న్యాయంగానే జరుగుతుంది. నేను ఒకటి చెప్పగలుగుతా, ఇదివరకు గర్భిణీ స్త్రీ బయటికి పోయి ఇది ప్రశ్నించిందంటే వాళ్ళు 50,000 తీసుకుంటారు. ఇప్పుడు ఇలా ఆ స్త్రీకి 50,000 పని లేదు. ఊరికనే చేసి ఇంటికి వచ్చేటప్పుడు 5,000 ఇచ్చి పంపిస్తున్నారు. ఒక్కటే ఇదే కాదు, అన్ని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ రోడ్లు కానీ బాగానే ఉన్నాయి. గురజాల్లో అభివృద్ధి లేదు, అభివృద్ధి అంతా చేసింది శ్రీనివాస. అది కరెక్ట్ కాదు. చాలా ఉన్నాయి. రోడ్లు కూడా చూపిస్తాం మీరు రమ్మంటే. ఏమేం చేశారు? మొత్తం సిమెంట్ రోడ్లు పోసాడు. మొత్తం సిమెంట్ రోడ్లు పోసాడు. అన్ని బోర్లు వేసాడు. ఎక్కడ పెట్టినా పొలం రోడ్లు పోసారు. మొత్తం బాగా పోసారు. కొత్త ఇటు మెయిన్ రోడ్డు మొత్తం మానపాడద ఊరు దాకా చాలా పోసారు. మసీద్ సెంటర్ మొత్తం పోసారు. ఇక్కడ ఇటు పోసి ముత్యాలం పోటీ బ్రిడ్జి కట్టారు. వాగులు వస్తుంటే ఆడ బ్రిడ్జి వేసారు. వాగులు పైన పడుతుంటే మొత్తం చేశారు. అభివృద్ధి జరిగింది. అభివృద్ధి ఏమైనా సంక్షేమ పథకాలు లేబర్కి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు బాగుంది. మరి ఇప్పుడు ఎర్రపనేని శ్రీనివాస్ చేసింది అభివృద్ధి ఇక్కడ ఆయన ఏం చేయలేదు. ఏది వాళ్ళు చేసేది వాళ్ళు చెప్తారు. చెప్పాను కదా, కాశీ మహేష్ రెడ్డి చేశాడని. అభివృద్ధి చేశాడు, బాగానే చేశాడు, అన్ని న్యాయంగా చేశాడు. ఏది అన్యాయాన్ని ఆయన ఒప్పుకోడు. అన్యాయం ఉంటే కాశీ మహేష్ రెడ్డి ఒప్పుకోడు. ఏదైనా న్యాయం చేస్తాడు. అసలు ఎవరిని ఇచ్చేయడు. ఇలా ఎవరింటికి వాళ్ళే. ఇది అందరూ ఒక లీడర్ అనేది లేదు. ఇవాళ ఓరింటికి వాళ్ళే లీడరు. మొత్తం కలిసిమెలిసి ఉంటారు. ఓరు వచ్చినా మనం బలపేయాలనే మాట తీరు ఆయనది. చేస్తారండి. ఆయన చేస్తున్నా ఇది అవుద్దంటే ఆయన చేస్తాడు, కాదంటే నేను చేయలేను అంటే అది ముందు చెప్తాడు. కాశీ మహేష్ రెడ్డి టీడీపీ నుంచి ఎర్రపనేని శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. బంపర్ మెజారిటీకి వెళ్తాడు కాశీ మహేష్ రెడ్డి. ఎందుకంటే పథకాలు అభివృద్ధి లేదంటున్నారు. వాడు కుయ్యగాడంటే సరిపోయింది.
వాడు ఎవరో కుయ్యగాడు బచ్చగాడు వాడికి ఏం తెలియదు. నెంబర్ 1 అన్ని రోడ్లు కానీ పల్లెటూరులో రోడ్లు మా ఊర్లో గోగులపాడు ₹1 కోటి పెట్టి రోడ్లే పోపించిండు. జగన్ అన్న ఖాళీలు కూడా కట్టించిండు. చంద్రబాబు నాయుడు ఏం రాలా. ఎక్కువ ఇచ్చినారని వాళ్ళు గొప్పగా చెప్పుకోవటం ఏ లేదు అది అంతే. అభివృద్ధి ఎందుకు లేదు? ఇప్పుడు ఆ పిచ్చినోడికి పిచ్చి అభివృద్ధి చేసిన వాడికి అనిపించదుగా. అది బ్రహ్మాండంగా ఉంది పరిపాలన, అసలు తిరిగే లేదు. కాశీ మహేష్ రెడ్డి ఖచ్చితంగా వెళ్తులే స్వామి. ప్రతి ఒక్క ఇంటికి 50,000 నుంచి ₹1,00,000 దాకా వచ్చినాయి ప్రతి ఒక్కడికి. సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రేమ 15,000 ప్రతి ఇంటికి ఇస్తానని చెప్పంటున్నాడు. అన్నా కానీ వేయర్లే, అన్నా కానీ మాటలు చెప్పటమే కానీ ఆయన నమ్మి ఓటు వేయరు. ఎందుకంటే ఇవన్నీ చేస్తాను ఇంతకుముందు ఏం చేసిండు చేయలేదు కదా, అందుకని నమ్మరు. చేయలేదుగా జగన్ చెప్పిన పథకాలన్నీ ఇచ్చుకుంటూ వస్తూనే ఉండవు. నవరత్నాలు మొత్తం ఇచ్చుకుంటూ వస్తూనే ఉండగా ఇంకెలా ఉండేది ఏం స్వామి, ఖచ్చితంగా వెళ్తులే. సీఎం కూడా జగనే, సీఎం ఏంది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు వీళ్ళంతా కలుపుతున్నారు బీజేపీ. అన్ని కూడా పర్సెంటేజ్ ఇంకా ఒక 5 తక్కువలోనే ఉందంట మన మేనంగా వాళ్ళకి. ఇంకా ఆడకి వెళ్తున్నారు ₹3 కోటి పెట్టుకుంటే మటుకు పొత్తులు ఎన్ని వచ్చినా ఏం ఇబ్బంది లేదు జగన్కి. ఒక సింగిల్గానే వస్తాడు గెలుతుడు. అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన పెట్టిన పథకాలన్నీ మాకు అందినాయి. అన్ని మాకు ఈ ఆరోగ్యశ్రీ, ఈ రైతు భరోసా, ఇవన్నీ ఆయన పెట్టిన పథకాలన్నీ వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఎలా పడుతుందంట వైసీపీ నుంచి కాశీ మహేష్ రెడ్డి, టీడీపీ నుంచి ఇప్పుడు ఎర్రపల్లి శ్రీనివాస్ పొడి ఎవరికి వేస్తారంట? వైఎస్ఆర్ వద్ది, కాశీ మహేష్ రెడ్డి. ఆయన చేసిన మంచి పథకాలు బాగానే ఉన్నాయి. అన్నీ చేసిన ఆయన పెట్టిన పథకాలన్నీ అన్నీ నిర్వహించాడు. వేసిండు. అన్నీ చేస్తూనే ఉన్నాడు. అన్నీ ఆయన పెట్టిన పథకాలన్నీ చేస్తూనే ఉన్నాడు. బాగానే ఉంటుంది అన్న. మాట అంటే మాట తిరిగినే ఉంటాడు. బాగానే ఉంటాడు. చేస్తాడు. ఏదన్నా కానీ మనం అన్న అంటే పోతే చేస్తాడు. ఓకే. వేసాడు. ఇటు పక్క ఈ రోడ్లు తెంగ రోడ్లు ఇవన్నీ వేసాడు. వేసిండు. ఇక్కడ వేసిండు. అన్నీ వేసిండు. వైసీపీ నుంచి బురదల్లో ఇప్పుడు కాశీ మహేష్ రెడ్డి, టీడీపీ నుంచి ఎర్రపల్లి శ్రీనివాస్ పొడి చేస్తారు. ఎవరికి వెళ్తారు? ఏమన్నా మేమైతే కాశీ మహేష్ రెడ్డి అనుకుంటున్నాం. చేశాడు, అభివృద్ధి చేశాడు. మెడికల్ కాలేజ్ తెచ్చాడు. మా వైపు ఇంటింటికి రోడ్లు ఇంతకుముందు ఉన్నా సరే ఇప్పుడు కూడా మళ్ళీ వేసాడు. కొన్ని రిపేర్లు చేశాడు. పథకాలు వచ్చాయి, మంచి పథకాలు వచ్చాయి. ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇచ్చాడు కొత్తగా. మొన్న వాటర్ ఫెసిలిటీ లేకపోతే వాటర్ ఫెసిలిటీ వచ్చినాయి. అంతా బాగా చేశాడు కాబట్టి కాశీ మహేష్ రెడ్డి గెలుస్తాడు అనుకుంటున్నాం. దాచేపల్లి మెడికల్ కాలేజ్ దగ్గరే కదా మాకు. మెడికల్ కాలేజ్ దగ్గరే. మా వైపు వాటర్ కనెక్షన్లు ఇచ్చాడు. ఇంటింటి పథకం అమ్మఒడి వస్తుంది, అందరికీ చేయూతలు వస్తున్నాయి. ఇంకేం కావాలి? అదే దగ్గరే కదా, పక్కన 10 కిలోమీటర్లే కదా మాకు మెడికల్. 600 పడకలు మెడికల్ కాలేజీ. అందుకని కాశీ మహేష్ రెడ్డి వస్తాడు అనుకుంటున్నాం మేము. మాకు అంటే మరి గతంలో నేను చేసిన అభివృద్ధి అని చెప్పి ఎర్రపల్లి శ్రీనివాస్ అంటున్నారు. గతంలో మెడికల్ కాలేజ్ ఇప్పుడు కట్టిందే కదా, గతంలో ఎక్కడ కట్టారు? నేను చేసిన అభివృద్ధి ఇక్కడ ఉన్నది కనపడుతుంది. మాకైతే గతంలో ఏం కనపడలేదు, ఇప్పుడైతే బాగా కనపడుతుంది. మెడికల్ కాలేజే ఉంది మా దగ్గరలో. మాకు వాటర్ ఫెసిలిటీ మొన్నంతా ట్యాంకర్లు పెట్టి వాటర్ తోలారు మాకు. ఇంకేం కావాలి? ఇంటింటికి వాటర్ కనెక్షన్ ఇచ్చారు. ఇంకేం కావాలి మాకు? బాగుంది. ఏం మాకైతే ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడైతే బాగుంది. ఖచ్చితంగా కాశీ మహేష్ రెడ్డి గెలుస్తాడు ఈసారి. అదే చెప్తున్నాం కదా, బాగుంటుంది. అందుబాటులో ఉంటాడు. మాకు దగ్గరలో మా నాయకులు, మండల నాయకులు, వైసీపీ లీడర్లు ఉన్నారు. మాకు ఏ కష్టం వచ్చినా వాళ్ళకి చెప్తాం. ఇంకా పెద్ద అయితే మహేష్ రెడ్డి దగ్గరికి పోతాం. అంతా బాగా జరుగుతుంది. చేస్తున్నారు, చెప్తే చేస్తారు. మా పనులు అయితే జరుగుతున్నాయి. మేమైతే కాశీ మహేష్ రెడ్డికి ఓటేస్తాం. ఓకే. సీఎం జగన్ రెడ్డి, ఇంకేముంది, ఎదురే లేదు అందులో. వాళ్ళందరూ వచ్చినా జగనే సీఎం అవుతాడు అంతే, ఎదురే లేదు దానికి. అసలు మీరు అడగాల్సిన క్వశ్చనే కాదు, జగనే సీఎం అంతే. సిద్ధం, మేమంతా సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. జగన్ గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. అన్నీ సౌకర్యంగా అన్నీ బాగానే ఉన్నాయి. పిల్లలకు కావాల్సినవి, వృద్ధాప్యం వాళ్ళని, ఏ సంవత్సరాలకి వాళ్ళకి, ఏ వయసు వాళ్ళకి ఆ వయసు సహాయం చేస్తూనే ఉండదు జగన్మోహన్ రెడ్డి అయితే. ఈసారి కూడా వచ్చేది కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం అంతా, పాలన అంతా బాగానే జరుగుతుంది. ఏదైతే మనకు చేయాలనుకుంటున్నాడో అన్నీ
ఆయన ఏమేమైతే చేయాలని అమలుపరిచాడో ఆయన చేయాల్సినవి మొత్తం అన్ని అందిస్తానే ఉన్నాడు అందరికీ. మా వరకు అన్నీ వచ్చినాయి. అమ్మ ఒడి వచ్చింది, మా పిల్లలకు చదువుకోవటానికి అంతా సౌకర్యంగా అంతా బాగానే ఉంది. పెద్ద అమ్మాయి 5th క్లాసు, చిన్న అమ్మాయి 4th క్లాసు. బ్రహ్మాండంగా చదువుతున్నారు. ఇంగ్లీష్ మీడియమే. ఆయన దయవల్ల గవర్నమెంట్ స్కూలే, ఇంగ్లీష్ మీడియమే. బ్రహ్మాండంగా జరుగుతుంది. వైసీపీ నుంచి కాశీ మహేష్ రెడ్డి, టీడీపీ నుంచి ఎర్రపల్లి శ్రీనివాస్ పోటీ చేస్తారు. ఎవరు గెలిస్తే బాగున్నారు? కాశీ మహేష్ రెడ్డే గెలుస్తాడు. ఎందుకనంటే ఆయన ప్రభుత్వం అంతా బాగానే జరుగుతుంది, బాగానే చేస్తున్నాడు. దేంట్లో లోటు చేయకుండా చేస్తానని ఆశ పెట్టించి చేయకుండా అయితే ఏది లేడు. అంతా బాగానే జరుగుతుంది, అన్నీ బాగానే అందిస్తున్నాడు అందరికీ. ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క పిల్లల కాడి నుంచి పెద్ద వయసు వాళ్ళ దాకా అందరికీ బాగానే జరుగుతుంది. బ్రహ్మాండంగా చేశారు, రోడ్లు పోసారు, అన్నీ బాగానే చేశారు. బ్రహ్మాండంగా ఏమేం చేసేదే ఉంది, ఆయన చేయాల్సినవి మొత్తం చేశాడు. చెప్పినట్టు మొత్తం చేశాడు, ఏది కొదవలేదు అసలుకి. ఈసారి కూడా వచ్చేది బ్రహ్మాండంగా జగనే వచ్చేది. ఇక్కడ ఎమ్మెల్యే కాశీ మహేష్ రెడ్డి వచ్చేది. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే శ్రీనివాస్ నేను చేసిన అభివృద్ధి కానీ ఇప్పుడు ఆయన ఏం చేసింది లేదంటారు. అదేం లేదు, ఆయన ద్వారా మాకేమీ ఏం లేదు. అసలుకి మాకేం ఆయన అనుకుని ఏది మాకు జరగలేదు. జగన్ అన్న అందించిన ప్రతి పాలన మాకు వచ్చింది. ప్రతి ఒక్కటి ఎరపతి అనేది మాకు ఏమి రాలేదు అసలుకి. అమ్మఒడి, చేయూత, మరి వైఎస్ఆర్ పథకాలు అన్నీ బాగుండే. మాకు అమ్మఒడి వచ్చింది, మరి ఆటో డబ్బులు వచ్చినాయి, మాకు అన్నీ బాగానే ఉండే. ఇక్కడ వైసీపీ నుంచి కాశీ మహేష్ రెడ్డి గారు, టీడీపీ నుంచి ఎర్రపల్లి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు గెలిస్తే బాగున్నారు? కాశీ మహేష్ రెడ్డి గారు అంతే. ఆయన చేశాడు చేశాడు. మాకు నీళ్ళు వాటర్ ఇచ్చాడు, మాకు బాగానే చేసాడు, అన్నీ వేసాడు, ఇంటింటికి పైప్ వేసాడు, మాకు బాగానే చేసిండు. చేస్తాడు. మా ఇంటికి వచ్చి ఇళ్ళకి వచ్చి అడుగుతాడు, అడిగి చేస్తాడు. వచ్చాడు. ఆయన రాలే, ఒకసారి వచ్చిండు ఆయన. ఈయన వస్తూనే ఉంటాడు. బాగానే చేస్తున్నారు వాలంటీర్. వరపల్లి పాలన కూడా బాగానే ఉంది. జగన్ అయితేనే అంతే. జగన్ అయితేనే బాగుంటుంది, అన్నీ ఇస్తుండ కదా. వాళ్ళకి కలిసినా ఏం లేదు, జగనే గెలుతుంది. మాకు బాగా నచ్చిందయ్యా. మా ముసలాయనకి పింఛన్ ఇస్తాను ఇంటికి తెచ్చి, మేము ఆడ తిరిగినా కూడా ఇలా పింఛన్ తెస్తాను ఇచ్చిండు. మాకు పైపులు వేసిండు ఇంటింటికి. ఇక్కడ వైసీపీ నుంచి కాశీ మహేష్ రెడ్డి గారు, టీడీపీ నుంచి ఎర్రపల్లి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు? మాకు ఆయనే గెలుతుడు, మహేష్ రెడ్డి గారే గెలుతారు. మాకు తోడబుట్టినోడు, మాకు తోడబుట్టినోడు అయ్యా. పనులు చేశాడు ఆయన. మాకు ఏమి చెయ్యపోయినా మాకు పర్వాలా. ఇక్కడ ఏమేం చేశాడు? ఇక్కడ మాకు ఇంటింటికి పైపులు వేసిండు, అందరికి పైపులు ఎత్తండు, సైకిళ్ళు ఇచ్చిండు మా పిల్లలకి, అందరికి మా పిల్లలకి సైకిల్ ఇచ్చిండు, మా 2 పిల్లలకి చదువులకి డబ్బులు ఎత్తండు, మా ముసలాయనకి పెన్షన్ ఎత్తండు, అన్నీ చేస్తండు అయ్యా. మాకు రోడ్లు వేసిండు, అన్నీ చేసిండు. మాకు ఒకవేళ ఇయ్యకపోయినా మా తమ్ముడు వస్తాడని మహాప్రార్థన చేస్తున్నాను. మహేష్ రెడ్డి గారు రావాలని. నాకు తాడుబుట్టినోడు. మరి ఆయన ఇప్పుడు ఎర్రపల్లి శ్రీనివాస్ చేసిన అభివృద్ధి ఉంది కానీ కాశీ మహేష్ రెడ్డి ఏం చేయలేదు అంటున్నారు. అయ్యా ఆయన కొడుకు ఇది పాదయాత్ర చేసిండు, భూమిలో సుక్కలేవు. లోకేష్ పాదయాత్ర చేసిండు, సుక్కలేవు. మునుపు మా పిల్ల పెళ్ళి అయినప్పుడు అప్పులు పాలైతే ఒక 50 ఏళ్ళకి 1,70,000 అప్పు అయింది, పంటలు లేక. అదయ్యా ఎప్పుడైనా మాకు ఇందిరాగాంధీ ఉండ కాడ నుంచి, అయ్యగారు వాళ్ళ నాన్న ఉండ కాడ నుంచి మాకు ఇదే పార్టీ, మా ఇదే. అదేనయ్యా, వాళ్ళ నాన్న ఇంద్రమ్మ అయ్యాన మాకు. మా తమ్ముడు రావాలయ్యా మాకు. జగన్ గారు రావాలా మాకు. అటు చూడు, ఒక ఇంట్లోకి చూడు, ఇల్లే లేదు కానీ బొమ్మలు చూడిపో, బొమ్మలు చూడిపో. ఆయన ఉంటే మాకు, ఆయనేమో సృష్టించి పుట్టించిండు, ఈయనేమో మమ్మల్ని బతికెత్తాడు.
ఓకే, ఎవరు సృష్టించారు, ఎవరు బతికి? దేవుడే మమ్మల్ని సృష్టించి పుట్టించిండు, ఈయనే మమ్మల్ని బతికెత్తాడు. అంత అభిమానం. కొద్దిగా ఆయన లేకపోతే కొద్దిగా గోసుకోవటమే. ఎవరు లేకపోతే? మహేష్ రెడ్డి రాకపోతే. ఓకే, అంత అభిమానం. అంత తమ్ముడు తమ్ముడు అంత అభిమానం ఎందుకు వచ్చింది మీకు? మా అంతే, దేవుడి తర్వాత ఈయన, దెయ్యం తర్వాత ఆయన. ఎవరు? చంద్రబాబు. అట్టకు వస్తాడు. ఓకే, మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి జగన్ గారు రానివ్వమంటున్నారు ఏంటి? ఆయన ఇటు చూడు, మంచితనం ఉండి చేను వేసుకుంటే దేవుడు బండెత్తండు, కానీ మనుషులు జడగొడితే చెడిపోదుగా. వాళ్ళు రారు, తరిమి కొట్టాలన్నా కూడా కాదు, తరిమి కొట్టాలన్నా కూడా మనకు చేత కాదు. ఎక్కడైతే న్యాయం ఉందో అక్కడ దేవుడు పరిపాలన చేపిస్తాడు. ఇవాళ గనక ఒక్క రవ్వ గనక లెక్కలు అయ్యి ఒక్క రవ్వ ఆ ముసలోళ్ళకి రుణపాష్టి అయిందా, ఇక ఏళ్ళేయటమే.